నీవు నీ జీవితంలో ప్రతి విషయంలో నువ్వు జయమైన జీవితం సాధించాలి అంటే నువ్వు అన్ని పోరాటంలో నుండి నువ్వు పోరాడుతూ నీ జీవితంని ఘనముగా దేవుడు జీవించాలని దేవుడు కోరుతూ ఉంటాడు. అందుకొరకే పౌలు భక్తుడు ఏమంటుంటాడంటే, మంచి పోరాటముని పోరాడి తిని నా పరుగు తుడముట్టించి తిని నా విశ్వాసముని కాపాడు. అంటే మంచి పోరాటముని మనకు పోరాడాలి. నువ్వు మంచి పోరాటము నువ్వు పోరాడాలని దేవుడు ఆశ కలిగి ఉంటాడు. దేవుడు నీ పోరాటముని దేవుడు నీకు తోడే ఉంటాడు. ఒకవేళ నువ్వు గాఢాంధకార లోయలో సంచరించినను ఏ అపాయమునకి భయపడవు. అంటే నువ్వు గాఢాంధకార లోయలో వెళ్ళినా కూడా దేవుడు నీకు తోడై ఉన్నాడని, దేవుడే నీకు బలమిస్తాడని, ఆయన బలము ద్వారా జయ జీవితమని నువ్వు జీవిస్తావని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. అందుకొరకే నీవు గొప్ప సామర్థ్యంతో జీవించడానికి, శక్తితో జీవించడానికి, విజయవంతమైన జీవితము జీవించడానికి కోసమై దేవుడు నీ ముందర పోరాటాలు వస్తాడని జ్ఞాపకం చేసుకోండి.